సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, డూయింగ్ గుడ్. ఎలా అనిపిస్తుంది సార్ స్వరూప్ డ్యాన్స్ స్టూడియో? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. స్వరూప్ మరి ఇక్కడ ప్రగతి నగర్లో తన డ్యాన్స్ స్టూడియోని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉత్సాహంతో కుతూహలంతో చాలామంది నేర్చుకోవాలని చాలామందికి తపన ఉంటుంది. మరి అలాంటి వారికి దగ్గరలో ఈ స్టూడియో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రగతి నగర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వరూప్ కూడా మరి చాలా ఆల్మోస్ట్ దశాబ్దం కాలం పాటు కూడా మంచి అనుభవం ఉన్నది ఈ ఫీల్డ్లో. అనేక కాంపిటీషన్లో పాల్గొనడం, మరి అనేక ఫిలిం స్టార్స్కి, హీరోస్కి కూడా వారు డ్యాన్స్ వారు ట్రైన్ చేయడం, కోచ్ చేయడం, ఇవన్నీ మరి అనుభవం ఉన్నటువంటి డాన్సర్గా, ఎక్స్పర్ట్గా రావడం ఈ ప్రాంతానికి చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. మై బెస్ట్ విషెస్. తప్పకుండా స్వరూప్కి నా బెస్ట్ విషెస్ ఉంటాయి. మరి ఇక్కడ ప్రాంతంలో చాలా పొటెన్షియల్ అయినటువంటి ఏరియా ప్రగతి నగర్ అంతా కూడా ఇప్పుడు అందరికి కూడా యువకులకి మరి అదేవిధంగా చిన్నపిల్లలకి అందరూ కూడా డ్యాన్స్ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ చాలా మందిలో కనపడుతూ ఉంది. అంతేకాకుండా స్కూల్స్లో కూడా ఈరోజు స్కూల్స్ కాలేజీలలో కూడా మరి డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టడం, అదేవిధంగా అనేక కార్యక్రమాలని మరి కల్చరల్ యాక్టివిటీస్ చేయడం, దాంట్లో డ్యాన్స్ ట్రైనింగ్, కోచింగ్ అవసరం పడుతుంది. అదేవిధంగా ఈరోజు ఈవెంట్స్ చూసుకున్నట్టయితే ఏ శుభకార్యాలు జరిగినా సరే ఈరోజు అందరూ కూడా మరి డ్యాన్స్ అనేది అంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వస్తుందా ఫ్యామిలీ మెంబర్సే చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. అలాంటప్పుడు డాన్సర్స్ యొక్క ఒకటి కోచింగ్ అనేది చాలా అవసరం పడుతుంది అనేది మరి దానికి ఇక్కడ స్వరూప్ డ్యాన్స్ స్టూడియో ద్వారా ఆ కొరత నెరవేరుతుందని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను, స్వరూప్ డ్యాన్స్ స్టూడియో సక్సెస్ కావాలా, ఈ యొక్క తన సేవలు ఇంకా పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ నా బెస్ట్ విషెస్ స్వరూప్ అండ్ టీమ్కి తెలియజేస్తా ఉన్నాను. హాయ్ మాస్టర్. హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వరూప్ మాస్టర్ది డ్యాన్స్ స్టూడియో కానీ ఓపెనింగ్ వచ్చారు కదా? చాలా చాలా బాగుంది. స్వరూప్ డ్యాన్స్ స్టూడియో ప్రగతి నగర్లో ఈరోజు ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చాను నేను. స్వరూప్ అండ్ అనిత ఇద్దరు కూడా చాలా మంచి డ్యాన్సర్స్ అంటే అందరు మాస్టర్స్ దగ్గర కోరుకునేవాళ్ళు, అందరు మాస్టర్స్ కూడా కోరుకునేవాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ వస్తే బాగుంటుంది డ్యాన్స్లో కానీ, అసిస్టెంట్స్గా కానీ అలా వస్తే బాగుంటుందని అందరూ కోరి పిలిచి మరి అవకాశాలు ఇచ్చేవారు. వీళ్ళిద్దరు కూడా మంచి డాన్సర్స్ అండ్ బిహేవియర్ కూడా చాలా మంచి బిహేవియర్ అనమాట. అందువల్ల అందరూ మాస్టర్స్కి కూడా ఇష్టమైన వారు, అలాగే నాకు కూడాను. అలాగే వీళ్ళు డీలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు కూడాను టాప్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు, టాప్ లెవెల్లో వెళ్ళారు. వీళ్ళిద్దరి టాలెంట్ కూడా అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు అంటే ఎప్పుడో చాలా సంవత్సరాల కిందటే పెట్టాల్సింది, కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు ప్రగతి నగర్లో పెడితే బాగుంటుంది అనిపించి ఇక్కడ పెట్టారు. ఎన్వైరన్మెంట్ అంతా చాలా చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ ఉంది అండ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నగర్ అనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి మీరు డ్యాన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మంచి స్థాయికి వెళ్తారు, మంచి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మేము కానీ మా మాస్టర్స్ కానీ అందరి సపోర్ట్ కూడా వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఈ స్టూడియోకి రండి, మీకు సంబంధించినటువంటి మంచి మంచి ఎనీ టైప్ ఆఫ్ డ్యాన్స్, ఎందుకంటే ఇద్దరు కూడా
అన్ని డ్యాన్సులు కూడా నేర్పించగలరు, అన్ని కూడాను. అలాగే ఇక్కడ జూంబా కూడా ఉందనుకుంటున్నాను. మార్నింగ్ టైం జూంబా, ఈవినింగ్ జూంబా అండ్ యోగా క్లాసెస్ అండ్ డ్యాన్స్ క్లాసెస్ అండ్ చిల్డ్రన్స్, అడల్ట్స్ అండ్ టీన్స్ అందరికీ కూడా అనువైందిగా ఇది ఉంటుంది. డెఫినెట్గా కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఇవి బ్రాంచెస్గా కూడా పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ స్వరూప్ అండ్ అనిత. ఇది నెక్స్ట్ ఏదో ప్రోగ్రామ్ దుబాయ్లో కూడా కండక్ట్ చేస్తున్నారని అంటున్నాము. దాని గురించి ఏమైనా వివరాలు ఏమైనా? అదే అంటే ఉన్నాయి బయట, దుబాయ్ అని కాదు, యుఎస్లో కూడా ప్లానింగ్ ఉంది. ఈవెంట్స్గా చేస్తున్నాము. ఇప్పుడు సత్య మీడియా అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. దాని ద్వారా మొన్న రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఈవెంట్స్ చేశాను, నర్సాపురంలో చేశాను, అలాగే ఫారిన్లో కూడా, యుఎస్లో కూడా. అలాగే సేమ్ టైం కొద్ది రోజుల్లో ఇక్కడ ఎలాగైతే ఈ ఇన్స్టిట్యూట్ మా స్వరూప్ పెట్టాడో అలాగా నాకు సంబంధించింది అక్కడ న్యూ జెర్సీలో స్టూడియో ప్లాన్ చేసే ఉద్దేశంలో ఉన్నాను. అలాగే డ్యాన్స్ స్టూడియోతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాం అనమాట. దాని ద్వారా కార్పొరేట్ అండ్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేయటం అనమాట. ఇటు వెడ్డింగ్స్ కానీ, కార్పొరేట్ కానీ, గవర్నమెంట్ ఈవెంట్స్ కానీ, పినీ ఫెస్టివల్స్ సంథింగ్ అలా చేస్తూ అలా ముందుకు వెళ్ళాలనేది ఇదనమాట. సేమ్ టైం మనం అనుకున్న కొరియోగ్రఫీలో ఉంటూ 10 మందికి నేర్పించాలి, ఏదో మనకున్న ఆర్ట్ని 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ స్టూడియోస్ పెట్టడం అనమాట. అంటే దీని మీద మనం ఏదో ఇన్కమ్ సంపాదిద్దాం అనేది కాకుండా మనకున్న ఆర్ట్ని 10 మందికి పంచాలి, ఆ 10 మంది ఇంకో 10 మందికి పంచాలని ఇలాంటి స్టూడియోస్ మాస్టర్స్ కానీ, అసిస్టెంట్స్ కానీ అందరూ పెడతారు. ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. సేమ్ టైం నేను కూడా ఏంటంటే చాలామంది కోరుకుంటున్నారు అక్కడ మన తెలుగు వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో, అందువల్ల అందరికీ దగ్గరగా నేను న్యూ జెర్సీలో పెడుతున్నాను. అటు అన్ని స్టేట్స్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళ అకేషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫెస్టివల్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ. అందువలన నేను ఇయర్లీ 2-3 టైమ్స్ వెళ్తూ ఉంటాను ఈవెంట్స్కి. అలా ప్లాన్ చేస్తున్నా. మాస్టర్ నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ ఏమంటే లిస్ట్ కూడా ఒకసారి మా కోసం. పాన్ ఇండియా మూవీస్ అంటే మా జానీ, మా శేఖర్, మా వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనేదో మూవీస్ చేస్తూ వెళ్తుంటా. ఎక్కువగా ఈవెంట్స్ అండ్ మూవీస్ సమ్ టైమ్స్ ఇవి కొన్ని చేస్తూ ఉంటాను. మూవీ నేమ్స్ చెప్దాం త్వరలో చెప్దాము. అంటే మూవీస్ నేను తక్కువ చేస్తా కదా, కొన్ని మూవీస్ చేస్తుంటాను. అలాగే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మీడియాని బాగా, సత్య మీడియాని మంచిగా ప్రమోట్ చేసి అందరికి అనుకూలంగా ఇక్కడ ఇండియాలో అన్ని స్టేట్స్లో, అలాగే తెలంగాణ, ఆంధ్రాలో, అలాగే అమెరికాలో మంచి స్థాయికి తీసుకెళ్లాలనేది నా కోరిక. మాస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అంటే యంగ్స్టర్స్, కాలేజ్ బ్యాచ్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి అంటే మీ యూనియన్ తరపున అంటే ఏమైనా పెట్టి ఆడిషన్స్ ఇచ్చేది ఏమైనా ఉంటుందా డ్యాన్స్ది తీసుకోవడానికి? కానీ చాలామంది అంటే డ్యాన్స్ కోసం చాలామంది వేస్తూ ఉన్నారు, తెలియట్లా చాలామందికి డీకి ఎలా రావాలి కానీ డ్యాన్స్ ముందుకి ఎలా వెళ్ళాలని. వాళ్ళ వరకు అంటే ఏం చెప్తారు? అయితే మా యూనియన్కి సంబంధించి అయితే ఆడిషన్స్ మొన్న జరిగినాయి. బెస్ట్ 50 మెంబర్స్కి మేము కార్డ్స్ ఇచ్చున్నాం ఆల్రెడీ. ఎప్పుడు ఆడిషన్స్ జరిగినా కూడా ముందుగా బయట చెప్తాం. అంటే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాని ద్వారా స్కిల్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళలోంచి దగ్గర ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారు. దాంట్లోంచి 50 మెంబర్స్కి ఆల్రెడీ మేము కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది డెఫినెట్గా. హలో, హాయ్ అండి, నేను మీ సత్య మాస్టర్. ఇప్పుడు నేను ప్రజెంట్ స్వరూప్ డ్యాన్స్ స్టూడియోలో ఉన్నాను. స్వరూప్ అండ్ అనిత డ్యాన్స్ స్టూడియోలో ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి స్థాయికి రావాలి, మంచి సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ జోసెఫ్. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా? ఎలా అనిపిస్తుంది స్వరూప్? బాగుంది. ఈ ఏరియాలో ఒక మంచి క్వాలిటీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, అంటే మనం ఆథరైజ్డ్ అంటారు కదా, అట్లా అఫీషియల్గా ప్రాపర్గా డ్యాన్స్ తెలిసిన అతను స్వరూప్. చాలామంది మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా శేఖర్ దగ్గర కానీ అందరి దగ్గర చేస్తున్నాడు. ప్రాపర్గా డ్యాన్స్ నేర్చుకొని మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాడు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇది. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీంతో మీ బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? స్వరూప్కి నాకు ఎప్పటి నుండో పరిచయం, నేనే మెంబర్షిప్ ఇచ్చాను. సో అతి త్వరలో ఇది ఇన్స్టిట్యూట్ తర్వాత మాస్టర్ కూడా కావాలని కోరుకుంటున్నాను నా ఆధ్వర్యంలోనే. సో ఆల్ ద బెస్ట్ స్వరూప్. అనిత కూడా నాకు బాగా సారీ ఇద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఫ్యామిలీ లాగా నాకు. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమేంటి మీ చేస్తున్నాను? ఇప్పుడు చంద్రమహేష్ గారిది పిఠాపురంలో అలా మొదలైందని ఒక సినిమా చేస్తున్నాను, షూటింగ్ జరుగుతుంది. మొన్న న్యూ ఇయర్ రోజు అక్కడే షూటింగ్ చేసి వచ్చాను. యూనియన్ తరపున నెక్స్ట్ ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? దాని చేస్తున్నామండి. ఇప్పుడు గర్ల్స్ గురించి కూడా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్వరూప్ దగ్గర కూడా అది ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఎవరైనా గర్ల్స్ మూవీస్లో అవకాశం కోసం రావాలంటే స్వరూప్ని అప్రోచ్ కావచ్చు. స్వరూప్ ద్వారా మా యూనియన్కి రావచ్చు. సో చాలా ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి చాలా. నెక్స్ట్ ఇంకంటే యూనియన్ నుంచి అంటే లేడీస్కి కానీ చాలామందికి
అంటే అప్పుడు డైరెక్ట్గా ఛాంబర్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఉన్నాయండి. గర్ల్స్కి ఎస్పెషల్లీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం గర్ల్స్కి. టాలెంట్ ఉంటే చాలు వచ్చి అప్రోచ్ కావచ్చు. మా వెబ్సైట్ ఉంది TFTDD, అది దాని ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్ ఉంది మాది JRC కన్వెన్షన్ దగ్గర, అప్రోచ్ కావచ్చు. లేదంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు స్వరూప్ని అప్రోచ్ అయితే చాలు, స్వరూప్ ద్వారా వచ్చేసి అనితను కానీ స్వరూప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, నేను బాగున్నాను. ఎలా అనిపిస్తుంది స్వరూప్ గారు డ్యాన్స్ స్టూడియో? చాలా బాగుంది. అసలు మాస్టర్ ఎప్పుడూ చేయాల్సింది, బట్ చాలా లేట్గా, చాలా చక్కగా, చాలా నీట్గా చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్. D2లో తన డాన్స్ అంటే యాజ్ ఎ కంటెస్టెంట్గా చూసి, సో రన్నర్ శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్గా, సో ఇంకా అప్పటి నుంచి చాలా గ్యాప్ వచ్చింది. బట్ లేట్ అయినా లేటెస్ట్గా చాలా బాగా మంచి ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేశారు అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు, చాలా సంతోషం. ఇంకా ఇలాంటి బ్రాంచ్లు ప్రతి ఒక్క ఏరియాలో తీయాలి అండ్ ఎంతోమంది డాన్సర్స్కి ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అందులో నన్ను కూడా ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు ఎప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్కి వస్తున్నారు? నేను ఇప్పటి నుంచే జాయిన్ అయిపోతాను. బికాస్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. తనకు తెలుసు అండ్ అలాగే అక్కకు కూడా బాగా తెలుసు నా డాన్స్ అంటే. నాకు డాన్స్ అంటే బాగా పిచ్చి అండ్ నేను ఎంత జబర్దస్త్ చేసినా నాకు డాన్స్ నుంచే పేరు వచ్చింది కాబట్టి 100% నేను వస్తాను ప్రాక్టీస్కి. నెక్స్ట్ ఇంకేమైనా స్కిట్స్ కానీ ఇంకేముంది ప్రాజెక్ట్స్ మీ ఈటీవీలో? ఇక్కడ పర్లేదు షోలో అయినా. నెక్స్ట్ ప్రజెంట్లీ అయితే కొంచెం మంచి ప్రాజెక్టులు చేద్దామని ఉన్నాను, చూద్దాం ఏమవుతుంది ఫ్యూచర్. బేసిక్లీ నేను ఒక విషయం చెప్పాలండి. నాకు అక్క చాలా అంటే నేను ఒక దగ్గర ఒక వాటర్ బాయ్గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి నాకు అక్క తెలుసు. సో నేను ఇక్కడ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క. అంటే ఆనందంలో ఏం చెప్తున్నానో తెలియదు, బట్ సీరియస్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరికి చాలా హార్డ్ వర్కర్ అండి, చాలా కష్టపడతారు. అండ్ ఐ థింక్ మీరు రీల్స్లో ఇన్స్టాలో చూస్తున్నారు అనుకుంటా అనితక్కని. తను బాడీ గ్రేస్ అంటే 10 మంది 20 మంది 100 మంది డాన్సర్స్ డాన్స్ చేసిన సపరేట్గా కనపడుతుంది. అంటే బేసిక్లీ హీరోయిన్కి ఉండాల్సిన క్వాలిటీస్ డాన్స్లో అక్కకు ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం, స్టార్టింగ్ నుంచి చాలా ఇష్టం, అక్కకు బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా వరకు వెనుకలోనే ఉండిపోతారండి. ఏదేదో చెప్పి ముందు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇలా టాలెంటెడ్స్ ముందుకు రావడం, ఇలాంటి ఇన్స్టిట్యూట్లు కానివ్వండి, 10 మందికి గురువుగా 10 మంది డాన్సర్ని ఇంకా తయారు చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉండాలని నా కోరిక. సో మీరు స్టార్ట్ చేశారు, దీన్ని ఎక్కడ ఆపకండి. ఇక అంటే ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ అవ్వాలి, ప్రతి బ్రాంచ్కి నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో స్వరూప్ కొరియోగ్రాఫర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, హాయ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా అసలు అంటే ఆ రూమ్ అంతా, స్టూడియో అంతా ఆర్ట్ డిజైనింగ్ ఎట్లా అనిపించింది మీకు? ఆర్ట్ డిజైనింగ్ అంటే నేను ఫస్ట్ నుంచి మైండ్లో ఏం పెట్టుకోలేదు, ఇది ఇలా చేయించాలి ఇది ఇలా చేయించాలని. బట్ ఓన్లీ నా వర్కింగ్ స్టిల్స్తో వెళ్ళిపోయాను. బట్ లోగో మైండ్లో ఉంది. బట్ ఏదైనా సంథింగ్ వాల్ ఆర్ట్ ఏదైనా అని ఫిక్స్ అయ్యాను, ఏదైనా చేపిద్దాం డిఫరెంట్గా. వాల్ ఆర్ట్ అంటే రెగ్యులర్గా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఫ్రేమ్ అనుకున్నా కానీ ఇది చాలామంది ఫోటో ఏమైనా పేస్ట్ చేశారని కూడా అడుగుతున్నారు. బట్ అలా ఏం కాదు. ఇది నేను ఇన్స్టాలో చూశాను, మన ఇన్స్టాలో ఒక రిఫరెన్స్ వస్తే చూసి నాకు నచ్చింది. బట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, ఆయన పేరు కృష్ణ గారు. సో కాంటాక్ట్ అయ్యి ఎలా నాకు కూడా తెలియదు, వర్క్ అలా చూశాను. బట్ ఒకసారి వచ్చారు, మెజర్మెంట్స్ తీసుకున్నారు. అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు అస్సలు తెలియదు. మరి ఎండ్ ఆఫ్ ది డే ఇది మీరు చూస్తున్నారు, నాకన్నా ముందు మీరే చూస్తున్నారు అవుట్పుట్. నేనంటే నా మెమరీ ఇది ఇట్స్ మై డ్రీమ్ స్టూడియో. దీంట్లో నా మెమరబుల్ ఇది పిక్చర్, నాకు చాలా ఇష్టమైన పిక్చర్ ఇది. ఈ పిక్చర్ దిగడానికి కూడా కృష్ణ గారే కారణం. ఎందుకంటే నేను ఒక ఫోటో దిగాను, బట్ అది వద్దు, ఆయన క్వాలిటీ వైజ్ నాకు ఇది బాగాలేదు, మీరు ఇది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అంటే మీరు నాకు బెస్ట్ ఫోటో ఇవ్వాలి అని చెప్తే లాస్ట్కి ఈ ఫోటో వచ్చింది. ఎస్, మీరు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. Yeah, this is the first time we are bringing this type of technology to Hyderabad ande. It's a digital wall art anamata. We bought the mission from Germany. So ఇది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఫ్రేమ్స్ ఇలా కాకుండా డైరెక్ట్ వాట్ ఎవర్ ద ఇమేజ్ వీఆర్ టేకింగ్ డైరెక్ట్ ఇట్ విల్ ప్రింట్ ఆన్ ద వాల్ అనమాట. బేసికలీ నాట్ ఓన్లీ ఫొటోస్ అండి, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ ఎనీ ఆర్ట్ వర్క్ ఆర్ ఎనీథింగ్ what we are giving into the digital form, it will completely projected, it will be projected on the wall anamata. Same edaithe
నాకు స్వరూప్ గారు ఏమడిగారంటే లైక్ ఐ వాంట్ డ్యాన్స్ స్టూడియో, నేను ఒక డ్యాన్స్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ఒక లోగో వస్తుంది, దాని పక్కనే నాకు ఒక మంచి పోర్ట్రేట్ కావాలని చెప్పేసి నన్ను అడిగారు. సో నేను అంటే నాకు ఒక ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చారు. సో నేనేమన్నా అంటే లైక్ ద బెస్ట్ అవుట్పుట్ క్వాలిటీ కావాలంటే ద బెస్ట్ ఇమేజ్ మనం డిజిటల్లో ఇవ్వాలి. సో గివ్ మీ ద బెస్ట్ డిజిటల్ ఇమేజ్ అని అడిగాను. సో లేటర్ ఆఫ్టర్ 2 days హీ సెండ్ మీ దిస్ ఇమేజ్. సో నేను వచ్చాను. దిస్ ఇస్ జస్ట్ లైక్ 1 hour జాబ్ వీ హ్యావ్ డన్ ఫర్ 1 hour జాబ్. మీకు కావస్తే అవర్ ఇన్స్టా పేజ్ విల్ బి వాల్పై, WALLPIE. You can search in that. We have our multiple projects what we have done. We have rotated in that Insta page. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ యూ క్యాన్ సీ ద క్వాలిటీ. ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ 10 years డ్యూరబిలిటీ అనమాట. మనకి స్క్రాచ్ కానీ ఏమీ పడదు. మనం రెగ్యులర్ డస్టింగ్ చేసుకున్నట్టు వీ క్యాన్ డూ ఆల్ ద స్టఫ్ ఆర్ ద థింగ్స్. సో మీకు ఏంటంటే ఇట్ విల్ బీ యాస్ ఎ మెమొరీ. ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు మన శేఖర్ మాస్టర్ గారిది. యాక్చువల్గా స్వరూప్ గారి వెరీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్లో హీ వాస్ డూయింగ్ విత్ శేఖర్ మాస్టర్ గారు అనమాట. సో ఈ ఇమేజ్ అనేది స్వరూప్ గారికి వెరీ సెంటిమెంటల్ అనమాట. వెన్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు మీ యాజ్ వెల్, నాకు ఈ ఇమేజ్ చాలా బాగా రావాలి, శేఖర్ మాస్టర్ గారికి నాకున్న మెమరీ ఇది. సో ఐ వాంట్ దిస్ యాజ్ ఆన్ అవర్ వాల్ అని అడిగారు. సో ఇది ఎప్పుడో ఓల్డ్ ఇమేజ్ తీసుకున్న దగ్గరికి వచ్చారు. వీ హ్యావ్ డన్ ద అప్స్కేలింగ్ ఎవ్రీథింగ్ చేసాము. చేసి దిస్ ఇస్ హౌ ద అవుట్పుట్ అనమాట. యూ కెన్ టచ్ అండ్ ఫీల్. ఇదేమి ఇంకా మీకు స్క్రాచ్ కానీ ఎటువంటిది ఉండదు. సో మీ మెమొరీ స్వరూప్ గారు, ఎస్పెషల్లీ మీరు శేఖర్ మాస్టర్ గారు బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇది వాల్ మీద అన్ని ఇయర్స్ అలాగే ఉంటుంది. మీకు ఎటువంటి ఫేడింగ్ కానీ ఎటు పోదు. సో యూ కెన్ సీ అనదర్ ఇమేజ్ ఓవర్ హియర్. మీకు తెలిసిందే కదా మన డ్యాన్స్ మాస్టర్స్ ఆర్ లైక్ క్లాసికల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హీ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద పోర్ట్రేట్ హియర్ ఆన్ హిస్ వాల్. మీరు చూడొచ్చు. సో ద క్లారిటీ కానీ ఇమేజ్ వైజ్ క్లారిటీ కానీ ఇది చాలా ఎన్హాన్సింగ్గా ఉంటుంది.